సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 5 నేషన్ టూర్ 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్ వెళ్ళారు. స్వీడన్లో ఆయనకి హైయెస్ట్ హానర్ వచ్చిందనమాట. స్వీడన్లో ఫారెన్ గవర్నమెంట్ లీడర్స్కి ఇచ్చే హైయెస్ట్ హానర్ ఆయనకు వచ్చింది. రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ అవార్డ్ మోడీ గారికి ఇచ్చారనమాట. మోడీ గారు అంటే స్వీడన్ దగ్గర నుంచి ఈ అవార్డు అందుకున్న మొదటి ఏషియన్ లీడర్ మన మోడీ గారు. స్వీడన్లోని రాయల్ హైనెస్ క్రౌన్ ప్రిన్సెస్ విక్టోరియా గారి చేతి మీదుగా ఈ అవార్డు మోడీ గారు అందుకున్నారనమాట. స్వీడన్ దేశం నుంచి తనకి లభించిన ఈ అవార్డు 140 కోట్ల భారతీయులకు అంకితం అని చెప్పి ప్రధాని మోడీ గారు చెప్పారు. ఈ అవార్డు రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ అవార్డ్. ఈ అవార్డు అనేది స్వీడన్లోనే టాప్ సివిలియన్ హానర్ అన్నమాట. భారత్ స్వీడన్ ద్వైపాక్షిక సంబంధాలు అనేవి ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారాయి. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అయ్యాయన్నమాట. అంతేకాదు మోడీ గారికి స్వీడన్లో గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఎప్పుడైతే మోడీ గారి ఫ్లైట్ స్వీడన్ ఏరోస్పేస్లోకి ఎంటర్ అయిందో అక్కడ స్వీడిష్ ఎయిర్ ఫోర్స్ జెట్స్ ఆయన ఫ్లైట్ని ఎస్కార్ట్ చేశాయన్నమాట. దాదాపు 8 సంవత్సరాల తర్వాత అంటే 2018 తర్వాత ప్రధాని మోడీ గారు స్వీడన్కి వెళ్ళటం ఇదే తొలిసారి. లాస్ట్ ఇయర్ అంటే 2025వ సంవత్సరంలో భారత్ స్వీడన్ యొక్క బైలేటరల్ ట్రేడ్ అనేది $7.75 బిలియన్ ఉంది. భారతదేశానికి చెందిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మనందరూ తెలుసు. ఆయన గొప్ప రచయిత, కవి, పెయింటర్, ఎడ్యుకేషనిస్ట్, వాట్ నాట్ ఆయన అన్నీ అనమాట. ఆయన కరెక్ట్గా 100 సంవత్సరాల క్రితం 1926వ సంవత్సరంలో ఆయన స్వీడన్లో పర్యటించారు. అదే 100 సంవత్సరాల తర్వాత ఎగ్జాక్ట్గా మోడీ గారు కూడా 2026లో ఇప్పుడు స్వీడన్ పర్యటనకి వెళ్ళారు. స్వీడన్ దగ్గర నుంచి మోడీ గారికి లభించిన రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డు అనేది మోడీ గారికి విదేశాల నుంచి వచ్చిన 31వ అవార్డు అనమాట. అదేవిధంగా మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా అనేక గొప్ప సివిలియన్ అవార్డ్స్ మోడీ గారికి వచ్చాయి. ఒకసారి చూద్దాం మోడీ గారికి ఇప్పటి వరకు వచ్చిన అవార్డ్స్. ఈజిప్ట్ వాళ్ళు ఆర్డర్ ఆఫ్ ద నైల్ అవార్డు ఇచ్చారనమాట. తర్వాత ఆర్డర్ ఆఫ్ ద డ్రగ్ గ్యాల్పో అవార్డు భూటాన్ ప్రభుత్వం ఆయనకి ఇచ్చింది 2021లో. తర్వాత లీజియన్ ఆఫ్ మెరిట్ అవార్డు జనరల్గా అమెరికా సాయుధ బలగాలకు చెందిన అవార్డు అనమాట. ఎన్నో విజయాలకు సాధించిన వ్యక్తికి అవార్డు ఇస్తారు. 2020లో మోడీ గారికి ఈ అవార్డు వచ్చింది. తర్వాత ఆర్డర్ ఆఫ్ ద సెయింట్ ఆండ్రూ అవార్డు ఇది రష్యాలో అత్యున్నతమైన పౌర పురస్కారం అనమాట. ఇది 2019లో మోడీ గారికి వచ్చింది. తర్వాత ఆర్డర్ ఆఫ్ ద జాయద్ అవార్డ్ ఇది చాలా ఇంపార్టెంట్. యుఏఈ వాళ్ళు ఇండియాకి ఇచ్చారు. 2019లో మోడీ గారికి ఆర్డర్ ఆఫ్ ద జాయద్ అవార్డ్ యుఏఈ ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత ఆర్డర్ ఆఫ్ ద అబ్దుల్ అజీజ్ ఆల్ సౌద్ ఇది సౌదీ అరేబియాలో అత్యున్నతమైన పురస్కారం అనమాట. దీన్ని ముస్లిమేతర ప్రముఖులకు సౌదీ అందజేస్తుంది. 2016లో ఈ ఆర్డర్ ఆఫ్ ద అబ్దుల్ అజీజ్ ఆల్ సౌద్ అవార్డు సౌదీ అరేబియా వాళ్ళు మోడీ గారికి ఇచ్చారనమాట. వీటితో పాటు అంతర్జాతీయ సంస్థలు కూడా మోడీ గారిని చాలా అవార్డులు ఇచ్చి సత్కరించాయి. ఉదాహరణకి స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి సంబంధించి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డును బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు ఆయనకి ఇచ్చారనమాట. పర్యావరణానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి అందించే అత్యున్నత పురస్కారం ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు 2018లో మోడీ గారిని వరించింది. ఈ దిశగా మోడీ గారిని చూస్తుంటే గొప్ప గొప్ప అవార్డులు ఇంకా ఆయన వరించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ అవార్డు కేవలం ప్రధానిగా మోడీ గారికి వచ్చిన అవార్డు కాదు, దేశం మొత్తానికి ఇచ్చిన గౌరవం. ఇది దేశ ప్రజలందరి గౌరవం అనమాట. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.